హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో పుట్టగొడుగుల కూర అండి. చాలా బాగుంటుంది అనమాట. ముందుగా ఈ మిక్సీలోకి ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, గసగసాలు వేసేసుకొని మెత్త కాటికిలాగా బాగా అయితే మసాలా ఆడేసుకోవాలన్నమాట. ఇలా ఆడేసుకున్న మసాలాని పక్కన వేసుకొని ఒక ఉల్లిపాయ కాదండి, ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజులో 4-5 ముక్కల కింద అయితే కోసుకుంటున్నాను అనమాట. ఈ ఉల్లిపాయల్ని మనం పేస్ట్ అయితే చేసుకోవాలండి. మిక్సీలో వేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కోసేసుకుంటే సరిపోతుందండి. ఒక పాయనైతే ఇలాగా 4 ముక్కల కింద కోసుకొని మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. ఒకవేళ బాగా చిన్న మిక్సీ తిరగకపోతే అయితే పెద్ద మిక్సీలో వేసేసుకొని ఆడేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే నేను ముక్కలు మీడియం సైజులో కోసేసుకొని మసాలా అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆడేస్తున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా ఇలా కోసేసుకొని మసాలా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఆడేసుకొని ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను అయితే ఇలా ముక్కల కింద అయితే కోసేసుకోవాలండి. ఉల్లిపాయని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను 2 పచ్చిమిరకాయలు అన్నాను కదండి, నేను ఒక పచ్చిమిరకాయ కోసాను. అలవాట్లో అయితే పొరపాటు జరిగింది. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎంత సన్నంగా మనకి కోయడం వస్తే అంత సన్నంగా కోసుకుంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు అనేవి. చూసారా, ఈ విధంగా నేను ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకుంటున్నాను అనమాట. కోసేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకోండి. చూసారా, ఈ విధంగా ఒక పెద్ద పాయ గురించి చిన్న ముక్కలు అయితే అయ్యాయి. ఇప్పుడు నేను ఇదైతే 50 రూపాయలు ఎట్టి కొన్నానండి. ఇలా ఇదంటే వస్తాయి కదా మనకి. నేను మష్రూమ్లు అనేవి తీసుకొని చక్కగా శుభ్రంగా దాకలో నీళ్ళు వేసుకొని బాగా కడిగేసుకుంటున్నానండి. ఇవి మష్రూమ్స్ అనేవి అప్పటికప్పుడు కొన్నంటనే కానీ మన్నాడు కానీ వండుకుంటేనే బాగుంటాయండి. ఎక్కువ రోజులు అయితే నిల్వ అనేది ఉండవు అన్నమాట. ఇవి వెంటనే వండేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని ఈ మష్రూమ్ ముక్కల్ని ఎలాగా మయంగా కోసి 2 ముక్కలు కోసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, చూడడానికి చిన్న చిన్న గుడ్లాగా అయితే భలేగా ఉన్నాయండి, కానీ వీటి టేస్ట్ సూపర్ ఉంటాయండి. మా ఇంట్లో మా పిల్లలు తప్పించి నేను మా వారైతే ఎంతో ఇష్టంగా తింటామన్నమాట. ఈ కూర ఉన్నప్పుడైతే మా పిల్లలకైతే ఏదో కూర వండి పెట్టాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా మష్రూమ్ ముక్కలు అయితే కూరకైతే రెడీ అయిపోయండి. ఇవి కోసి అయితే పక్కన పెట్టేసుకోవడమేనమాట. ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఇలా మాడిపోయిన పెనం ఉంటే పెట్టేసుకొని కొద్దిగా నూనె అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట. నూనె కాగిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా ఎర్రగా ఉప్పు వేసేసుకొని బాగా వేపేసుకోవాలండి. కొంచెం ఎర్రగా వేగితేనే ఉల్లిపాయ రుచి అనేది బాగుంటుంది అనమాట. లేదంటే పచ్చి పచ్చిగా ఉండి కసు అన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఎర్రగా వేపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అనమాట. ఉల్లిపాయ పేస్ట్ సరిగా వేయకపోతే వాసన వస్తుంది అనమాట. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా వేగేటప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మసాలా, గరం మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా ఎర్రగా వేపేసుకోవాలండి. మసాలా మనకి వేగిందంటే ఎర్రగా వస్తుంది అనమాట. అప్పుడే మసాలా అనేది బాగా వేగిందని అర్థమండి. ఇందులో కొద్దిగా పసుపు, 1 చెంచా కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో ఆ పుట్టగొడుగు ముక్కల్ని ఇందులో వేసేసి ఆ ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కలు పట్టే విధంగా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంచాలన్నమాట. అది కూడా మంటను సిమ్లో ఉంచే కలపాలండి. అప్పుడు కొద్దిగా ఈ ఉప్పు, కారాలు అనేవి ఈ పుట్టగొడుగుల ముక్కలకైతే బాగా పడతాయండి. ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు వేసేసుకొని కొద్దిగా పొంగు వచ్చే వరకు పెద్ద మంట మీద పెట్టి ఆ ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సిమ్లో ఉడకబెట్టేసుకుంటే ఈ మష్రూమ్ అనేది ఈ పుట్టగొడుగుల కూర అనేది మనకి బాగా ఉడికిపోతుంది అనమాట. ఇందులో కొద్దిగా కసూరి మేతి బాగా కసిగా నలిపేసి వేసేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి. ఏ మసాలా పొడాలు కూడా ఏం అవసరం లేదనమాట. మన దగ్గర ఉంటే చికెన్ మసాలా పొడి వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఎంతో టేస్టీగా రుచికరంగా నాన్ వెజ్ కర్రీ కన్నా బాగుండే కర్రీ పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి, షేర్ చేసేసి, కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అన్నమాట.